13 జిల్లాలు 13 ప్రత్యేక వేదికలు ఒక్కో వేదికపై ప్రజా గొంతుకు వినిపించే ప్రత్యేక కార్యక్రమం ప్రజా ప్రస్థానానికి స్వాగతం. ఈరోజు కడప వేదికగా సమసమాజం నవనిర్మాణం అనే అంశంపై ప్రజా ప్రస్థానంలో మనం చర్చించుకోబోతున్నాం. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో జరగనంతగా సామాజిక న్యాయం ఒక్క ఏపీలో మాత్రమే జరుగుతోందంటే దానికి కారణం ఎవరో తెలుసా? సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆర్థికంగా, రాజకీయ సాధికారత పరంగా, సామాజిక హోదా పరంగా, విద్య పరంగా ఈ 4 రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మేలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, వారు బ్యాక్ బోన్ క్లాస్ అని సరికొత్త అర్థం చెప్పిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చెప్పినట్టుగానే ఈ 56 నెలల కాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇటు సంక్షేమంలోనూ అటు రాజ్యాంగ పదవుల్లోనూ పెద్దపీట వేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? అవునా కాదా? సామాజిక న్యాయం అంటే ఒక నినాదంగా మిగిలిపోకూడదు, అది ఒక విధానంలో అమలు కావాలని భావించిన ఏకైక సీఎం వైఎస్ జగన్. అవునా కాదా? అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకు సింహభాగం పదవులు ఇవ్వడం ద్వారా రాజకీయ సాధికారతకు బాటలు వేశారు. అవునా కాదా? సంక్షేమ పథకాల్లో అధిక వాటా ఇవ్వడం ద్వారా ఆర్థిక సాధికారిత చేకూర్చారు. వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. అవునా కాదా? బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, బాబు జగజీవన్ రామ్, మౌలానా ఆజాద్, కొమరం భీం లాంటి వారు కోరుకున్న సమసమాజం నవనిర్మాణం దిశగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ మాత్రమే. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? గట్టిగా. ఎన్నికల హామీలకు మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యధిక ప్రయోజనం చేకూర్చిన ఏకైక సీఎం జగన్ మాత్రమే. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యపరంగా, సోషల్ ఇంజనీరింగ్ తో సరికొత్త సమాజాన్ని నిర్మిస్తున్న ఏకైక సీఎం జగన్ మాత్రమే. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? ఎస్. సమసమాజం నవనిర్మాణం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. అవసరమైతే రాసుకోండి, రాసి పెట్టుకోండి. అందులో ఏదైనా అసత్యం ఉంటే ప్రశ్నించండి. 53 నెలల్లో డీబీటీ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర వర్గాల పేదలకు చేకూర్చిన లబ్ధి ఎంతో తెలుసా? 2,40,000 కోట్లు. డీబీటీ, నాన్ డీబీటీతో కలిసి ఒక్క ముస్లిం మైనారిటీలకు మాత్రమే జగన్ సర్కార్ చేకూర్చిన లబ్ధి ఎంతో తెలుసా? 23,176 కోట్లు. ఇప్పటి వరకు బీసీలకు రెగ్యులర్, అవుట్సోర్సింగ్ తో కలిపి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 2,61,571. 25 మందితో కూడిన రాష్ట్ర మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చిన పదవులు ఎన్నో తెలుసా? 17. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? అక్షరాల 50%. ప్రభుత్వ కార్పొరేషన్లలోని 137 చైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చిన పదవుల శాతం ఎంతో తెలుసా? అక్షరాల 58%. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 139 బీసీ కులాల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లు ఎన్నో తెలుసా? 56. 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన పదవులు ఎన్నో తెలుసా? 9. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి 32 మంది సభ్యులుంటే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చినటువంటి పదవులు ఎన్నో తెలుసా? 18. మొన్నటికి మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి చేసిన కేటాయింపులు ఎన్నో తెలుసా? 44,668 కోట్లు. సార్, ఒక్క విషయం చెప్పనా? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఎప్పుడు ఎక్కడ ఏ సభలో ప్రసంగించినా నా 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 అంటూ ప్రసంగించే ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీకో విషయం చెప్పాలి సార్. బీసీలంతా ఎప్పుడు తన వైపే ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు బీసీలకు చేసిందేంటో, వారి గురించి మాట్లాడిందేంటో తెలుసుకోవాలి సార్. కేవలం 10 పాయింట్లలో వివరిస్తాను. అవునో కాదో మీరే నిర్ణయించండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు దక్కకుండా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంది చంద్రబాబు. అవునా కాదా? బీసీలకు ఏటా 10,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 50,000 కోట్లు ఇస్తానని చెప్పి ఓట్లేయించుకుని మోసం చేసింది చంద్రబాబు. అవునా కాదా?
5 ఏళ్లలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా ఆ అవకాశం కల్పించకుండా ఆ వర్గాలను వంచింది చంద్రబాబు. అవునా కాదా? వెనుకబడిన వర్గాల వారు జడ్జిలుగా పనికిరారంటూ కేంద్రానికి లేఖ రాసి అవమానించింది చంద్రబాబు. అవునా కాదా? ఇంకా గట్టిగా. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ సామాజిక వర్గంపై కుల దురహంకారం చూపింది చంద్రబాబు. అవునా కాదా? జీతాలు పెంచమని అడిగిన నాయి బ్రాహ్మణుల తోక కత్తరిస్తానని అహంకారంతో మాట్లాడింది చంద్రబాబు. అవునా కాదా? కష్టాలు చెప్పుకున్న మత్స్యకారుల తాట తీస్తానని గర్వంతో మాట్లాడింది చంద్రబాబు. అవునా కాదా? ప్రతి ఎన్నికల్లోనూ బీసీలకు 100 టికెట్లు ఇస్తానంటూ మోసం చేస్తోంది చంద్రబాబు. అవునా కాదా? లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుల్లో 1191 కేసులు వేసి అడ్డుకుంది చంద్రబాబు. అవునా కాదా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చే సెంటు స్థలాన్ని సమాధులతో పోల్చింది చంద్రబాబు. అవునా కాదా? ఎస్, చంద్రబాబు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఆత్మాభిమానాన్ని దెబ్బకొడితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఆత్మగౌరవం తలెత్తుకునేలా చేశారు. అవునా కాదా అనేది ప్రధాన అంశం. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా సామాజిక సమన్యాయం పాటించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? సంక్షేమ పథకాల్లో అయినా, రాజ్యాంగ పదవుల్లో అయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సింహభాగం కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అన్నది ఇవాల్టి ప్రజా ప్రస్థానంలో మనం చర్చించుకోబోతున్నాం. ఈ చర్చను ముందుగా ప్రారంభిస్తారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, సీనియర్ జర్నలిస్ట్. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా సామాజిక న్యాయం అమలు చేస్తున్నారంటే ఎట్లాగా ఏంటా అని అనుకునే వాళ్ళందరికీ ఒక్కసారి కడప వచ్చి చూస్తే అర్థమవుతుంది సామాజిక న్యాయం ఏ స్థాయిలో అమలు జరుగుతోందన్నది. అవునా కాదా? నిజమేనా? కడపలో నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు నాకు ఇచ్చిన జాబితా చూస్తే సామాజిక న్యాయం ఎంత ఎక్కువగా ఉందంటే కొంతమంది అసూయపడే ప్రమాదం కూడా ఉంది. అయినప్పటికి కూడా కొంత ఇబ్బంది కూడా ఉంది. అయినప్పటికి కూడా జగన్ గారు ఎక్కడ వెనక్కి తగ్గుతున్నట్లేరు. ఈ రకంగా సామాజిక న్యాయం ఏ రకంగా జరుగుతూ ఉంది ఏమిటన్న దాని మీద మీరు ఎవరైనా స్పందించదలిస్తే. భారతదేశానికి 3 మహానుభావులు. ఒకరు జ్యోతిరావు పూలే సార్. బ్రిటిష్ గవర్నమెంటే ఆయన్ను మహాత్మా ఇచ్చిన బిరుదు ఆయనకి ఇచ్చింది. ఇంకోటి మహాత్మా గాంధీ. 3 మనం అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్. ఈ 3 కళల కన్నా స్వరాజ్యాన్ని తెచ్చిన నాయకుడు మన జగన్ సారు. ఎట్టంటే జ్యోతిరావు పూలే అందరికీ విద్య, అది నాడు నేడు కింద తీసుకొని మొత్తం డెవలప్ చేస్తాడు. ఇప్పుడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం. ఇప్పుడు సచివాలయాల ద్వారా ప్రతి గ్రామానికి స్వరాజ్యం తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది. ఆయన అందరి సామాజిక న్యాయం చేస్తున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి సారు. 3 ఇంకా అదనంగా వైద్యం కూడా డెవలప్ చేయడం. ఈరోజు ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలు ఇవ్వడం మామూలు విషయం కాదు. ప్రతి కుటుంబము వైద్యము విద్య ద్వారానే అప్పుల పాలవుతా ఉన్నది. ఆ రెండింటిని తీసుకొని విద్యను రెండింటిని డెవలప్ చేసి మనం ఇది వ్యవసాయం, ఈ 3 కూడా డెవలప్ చేసి జగన్ సారు సామాజిక న్యాయం చేస్తాడు. ఎందుకంటే మన జగన్ సార్ మా జిల్లా వాసి కావడం మాకెంతో గర్వకారణంగా ఉంది సార్. మాకు తొట్టతొలి గడప నగరంలో కడప గడ్డలో బీసీ మహిళ కడప మార్కెట్ చైర్మన్ గా నియమించడం జగనన్నకు ముందుగా మీ అందరి తరఫున వందనాలు తెలుపుకుంటున్నాను. ఓకే, సామాజిక న్యాయం ఖచ్చితంగా జరిగింది సార్. 76 సంవత్సరాల పాలనలో స్వాతంత్ర్య సంవత్సరంలో 69లో యార్డు పుట్టింది సార్. 69లో యార్డు పుట్టి ఇంతవరకు బీసీ మహిళ కానీ బీసీలు కానీ అనిపించిన తేదీలు తారకాలు లేవు. ఈ రోజు ఖచ్చితంగా జగన్ వచ్చిన తర్వాతనే బీసీ మహిళా సామాజిక న్యాయం జరిగింది సార్. అప్పుడు ఎప్పుడో చూసాం సార్, జ్యోతిరావు పూలేని మహాత్మా అంబేద్కర్ని చూడలేదు. ఈసారి జగనన్న రూపంలో చూస్తున్నాం సార్ వీళ్ళందరినీ. ఒకప్పుడు రాజకీయంలోకి రావాలంటే ఎస్సీ మహిళలు అంటే ఇంట్లోనే బందీలు, ఇంట్లో వీళ్ళకంత సీన్ లేదు, ఇంట్లో కూర్చోబెట్టి బోగులు అడిగించాలా, వంట వండించాలా అనేది ఒక్కటే ఇంటెన్షన్. దానికి తోడు మన చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు అంటే వీళ్ళు నీట్గా ఉండరు, వీళ్ళు అట్లా ఇట్లా అనేసి ఎక్సెట్రా అన్ని చేసినారు. ఆయనతో ఇంకా మరుగున పడి ఉన్నాం. ఇప్పుడు జగనన్నను చూసి ఆయన మాకు చేసేటువంటి పథకాలు, మా పిల్లలకు చేసే పథకాలతో కానీ ఏ విషయాల్లో అయినా సరే మేము
ధైర్యంగా ఇంట్లో మాకు జరుగుతుంది అనే ధైర్యంతో బయటకు వచ్చి సమాజంలో ఏం జరుగుతుంది అనేది నేర్చుకోవడము, ఇంకోటి సమాజానికి తగ్గట్టు మేము కూడా ఎదుగుతున్నాము. వెరీ గుడ్. ఎస్సీ కులంలో పుట్టినందుకు నేనైతే చాలా గర్వపడుతున్నాను. రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏ స్థాయిలో జరిగింది ఏమిటన్న దాని మీద ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వతంత్రం భారతావనిలో మనం ఉన్నాం. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు సామాజిక న్యాయం జరగకపోతే మీకు చట్టాల నుండి ఎటువంటి న్యాయం చేసినా కూడా అది ప్రయోజనం లేదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆయనకి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే మొట్టమొదటి రాష్ట్రంగా సంక్షేమము అభివృద్ధికి పాలనలో ముందుకెళ్తా ఉంది. అది ఏ విధంగా చెప్పొచ్చు అంటే మనందరి కళ్ళ ముందర మేమందరం కూడా ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 2019లో ఆయన ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు అసెంబ్లీ నుండి 41 మంది ఎమ్మెల్యేలను బీసీ వర్గాల వారికి 41 సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు మైనారిటీలకు అందరికీ కలిపి 70 సీట్లను ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా మండల స్థాయి దగ్గర నుండి గ్రామ స్థాయి దగ్గర నుండి కార్పొరేటర్లుగా, తర్వాత మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, మిగతా అన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీలు, ఇలా పోల్చుకుంటే పోతే ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగనన్న మాత్రమే. దేశంలోనే 28 రాష్ట్రాలలో జగనన్న వైపు సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని చూస్తూ గర్వించదగుతున్నటువంటి రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పొచ్చు. అదేవిధంగా జగన్ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ముందుకెళ్తా ఉంటే ఈ ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారానికి వాళ్ళు పూనుకుంటున్నారు. ఎందుకు పూనుకుంటున్నారు? అమ్మ పెట్టలేదు అడక్క తినేయదు అని చెప్పి మా కడపలో ఒక సామెత చెప్తారు. ఆ సామెత ప్రకారము చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు పరిపాలనలో రాజకీయంగా నేను ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటాడు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అంటాడు. ఆయన చెయ్యలేదు, చేసేవాడిని చెయ్యనీయడం లేదు. ఎందుకంటే ఆయన పాలనలో రాజ్యాంగంలో ఆర్టికల్ 13 నుండి ఆర్టికల్ 35 వరకు సమాన హక్కులను గురించి రాజ్యాంగ హక్కులను గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ఆ రాజ్యాంగ హక్కుల గురించి ప్రస్తావన జరిగినప్పుడు ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే ఒక పౌరుడు ఎవడైనా కూడా ఆ పౌరసత్వం కలిగిన భారత పౌరసత్వం కలిగిన ఏ పౌరుడైనా కూడా ఒక కులం నుండి, ఒక మతం నుండి, ఒక వర్గం నుండి, ఒక ప్రాంతం నుండి నష్టపోవడం జరిగితే అది నేరము అని చెప్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏంటి? ఈ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి పెత్తందారులను తయారు చేసి పెత్తందారుల ప్రయోజనాల కోసము సామాజిక న్యాయాన్ని చంపి పాతర పెట్టేసినాడు. అటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలము ఈరోజు చూస్తే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ కులం చూడని, మతం చూడని, వర్గం చూడని, ప్రాంతం చూడమని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఆయన సామాజిక న్యాయం చేసుకుంటూ సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా చూసుకొని ఈరోజు పరిపాలన సాగిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా వర్గం లేదు, ఎక్కడ కూడా ప్రాంతం లేదు. డీబీటీ సిస్టమ్ ప్రకారం 2,58 కోట్ల రూపాయలు పేదవాడికి డైరెక్ట్ పద్ధతిలో వారి అకౌంట్లలోకి చేర్చగలిగినాడు. ఇది కూడా ఒక రకమైనటువంటి విష ప్రచారం చేస్తున్నటువంటి ఎల్లో మీడియాకు ఒక్కటే ఒక సమాధానం, అయ్యా రాజకీయ ప్రయోజనాల్ని చూసి కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. డీబీటీ సిస్టమ్ ద్వారా ప్రజలకు నేరుగా ఆర్థికంగా అవకాశాలు, ఆర్థికంగా స్వావలంబన చేయగలిగితే ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అది కూడా ఎవరో చెప్పడం లేదు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో అమర్త్య సేన్ గారు కానీ, అభిజిత్ వర్మ కానీ, అలాంటి వాళ్ళు చెప్పినటువంటి నినాదంలో ఈరోజు జగనన్న గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. విజయలక్ష్మి గారు చెప్పినట్లుగా బటన్ నొక్కడం ద్వారా డబ్బు వృధా చేస్తున్నారన్న కొందరు వ్యాఖ్యలతో మీరు ఎవరైనా ఏకీపిస్తారా, వ్యతిరేకిస్తారా? అంటే ఈరోజు జగనన్న చేసే మంచి పథకాలని చంద్రబాబు నాయుడుకు పచ్చ కామెంట్లు వచ్చినాయి అనమాట. జగన్ ఏది చేసినా అది తప్పు అని పచ్చ మీడియా చూపిస్తుంది. జగన్ విద్య ఉంటే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతున్న
ఇంటి జ్ఞానం చంద్రబాబు నాయుడుకి లేదు, అదే కొత్త మీడియా వారికి లేదు. ఏ రోజైనా కానీ గతంలో నాడు నేడు స్కూళ్ళల్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బీటెక్ చేయాలంటే 35,000 ఇచ్చేవారు. జగనన్న వచ్చిన తర్వాత మొత్తం ఎంత ఫీజు కానీ ఏ కాలేజీలో మీరు పోయి చదవండి, ఆ ఫీజు అంతా నేనే పెట్టుకుంటానా. ఘనత జగన్మోహన్ రెడ్డి గారే, ఒక మొగాడు జగన్మోహన్ రెడ్డి గారే. హజ్ కమిటీ చైర్మన్ వారు సంక్షిప్తంగా మాట్లాడతారు. ఈ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి గురించి ముందుగా మనం చెప్పుకోవాలి. దాదాపు ఈ రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం ఏర్పడ్డాక 2,55,000 కోట్లకు పైగా సంక్షేమ పథకాల కోసం డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ లబ్ధి చేకూర్చడం జరిగింది. అందులో సింహభాగం నా ఎస్టీ, నా ఎస్సీ, నా మైనారిటీ, నా బీసీ అనేటువంటి ఈ కులాలకు దాదాపు 80% నిధులు చేరిన మాట వాస్తవం. అలాగే ప్రత్యక్షంగా ముస్లిం మైనారిటీ వర్గాలకు చెప్తే 34,17,199 మందికి లబ్ధి చేకూరాయి ఈ ప్రభుత్వంలో. అందులో డీబీటీ ద్వారా 12,000కు పైన, నాన్ డీబీటీ ద్వారా 11,000కు పైన వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే అమ్మఒడి ద్వారా చిన్నపిల్లల తల్లులకు దాదాపు 3,06,000 మందికి లబ్ధి చేకూడగా, విద్యా దీవెన ద్వారా 1,83,000 మందికి, వసతి దీవెన ద్వారా 1,99,000 మందికి, అలాగే 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళల అక్క చెల్లెమ్మలకు దాదాపు 2,20,000 మందికి లబ్ధి చేకూరడం జరిగింది. అలాగే సున్నా వడ్డీ, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా 4,44,000 మందికి లబ్ధి చేకూరింది. అలాగే జగనన్న పేదింటి కళ ఇళ్ళ పట్టాల విషయంలో అయితేనేమి, ఇల్లు కట్టించే విషయంలో అయితేనేమి 1,29,000 మందికి ఈరోజు లబ్ధి చేకూరినటువంటి మాట 100% నిజమా కాదా? పేద ముస్లింలు ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి స్థితిలో ఉంటారో ఈ షాదీ తోఫా ద్వారా కూడా దాదాపు 1,00,000 రూపాయలు అందజేస్తున్నటువంటి మాట వాస్తవం. అలాగే నాడు నేడు స్కూళ్ళ కింద ఉర్దూ స్కూళ్ళ డెవలప్మెంట్ ఈరోజు చూస్తే మన కడప నగరంలోనే పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఉర్దూ స్కూల్కు అడ్మిషన్ దొరకడం కష్టమైపోయింది. అంటే అంత ఫ్లూ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఉర్దూ స్కూల్లో జాయిన్ అవుతున్నారు. హజ్ యాత్రకు సంబంధించి గతంలో మనము హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళము. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ప్రధాని మోడీతో కానీ పౌర విమాన శాఖ మంత్రితో కానీ మాట్లాడి విజయవాడ నుండి ఎంబార్కేషన్ పాయింట్ను మొదలు పెట్టడం జరిగింది. 2019, 2021లో 2 సంవత్సరాలు కోవిడ్ బారి వల్ల హజ్ జరగలేదు. 2022లో దాదాపు 1,164 మందికి 5,64,00,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే మొన్న 2023 హజ్లో కూడా 1,813 మందికి దానికి 14,50,20,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు కేవలం 24 గంటల్లో నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వేయడం కూడా ఇది ఒక చరిత్ర. భారతదేశంలోనే ఎక్కడే కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపనేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చొరవ చూపి ముస్లింల మనసులను గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు. అలాగే ఇప్పుడు మనము మన ఉర్దూ 2వ భాషగా కూడా మన రాష్ట్రాన్ని చేర్చడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీలకు ఏ విధమైతే సప్లాన్ ఉందో అలాగే మైనార్టీలను కూడా సప్లాన్ ఇవ్వడం కూడా హర్షించదగ్గ విషయం. 11 మంది మున్సిపల్ చైర్మన్లు, 30 మంది వైస్ చైర్మన్లు, 262 మంది కౌన్సిలర్లు, 15 మంది ఎంపీపీలు, 51 మంది వైస్ ఎంపీపీలు, 235 మంది ఎంపీటీసులు, ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 800కు పైగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ముస్లిం మైనారిటీలు. ఇది భారతదేశంలో ఒక చరిత్ర, ఎక్కడే కానీ లేదు. ఇది నేను తిరిగేటప్పుడు రాష్ట్రాలుగా కానీ మన యునైటెడ్ రాష్ట్రంలో కానీ ఎక్కడే కానీ నేను ప్రోగ్రాంలోకి తిరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి విషయం ఇది. ఈరోజు ముస్లిం మైనారిటీలు గర్వించదగ్గ విషయము. చట్టసభలో ముస్లింల వాణిని వినిపించేందుకు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి. రైట్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు విప్లవాత్మకమైనటువంటి పరిపాలన, విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజికంగా, రాజకీయంగా ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఎవరు కని విని ఎరగని విధంగా సార్ ఇది
మీరు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి సచివాలయ పరిధిలో అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి ఏం జరిగింది, ఆ సచివాలయ పరిధిలో ఏ రోడ్లు ఏం వేశారు, డ్రైనేజీలు ఏం కట్టినారు, స్కూళ్ళు ఏం కట్టినారు అని ప్రతిదీ ఆ డిస్ప్లే బోర్డు పెట్టి వై నీడ్ ఏపీ జగన్ అనే ప్రోగ్రాం చేసి ఎక్కడ అబద్ధాలు లేకుండా మోసాలు లేకుండా కళ్ళకు కట్టినట్లు ఆ సచివాలయ పరిధిలో జరిగినటువంటి అభివృద్ధిని చూపించాడు. అదేవిధంగా సంక్షేమం ప్రతి పేదవాడికి, నిరుపేద, అట్టడుగు దిగువ మధ్య తరగతి ప్రజలకు ప్రతి ఒక్కరూ నేను అండగా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వము పేదల పక్షాన ఉండాలి అని చెప్పడానికి ప్రతి పథకము చేరినట్లు డిస్ప్లే బోర్డులో వాళ్ళకి అందిన ప్రతి పథకం పెట్టాడు. అలాగే ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం, అంటే పేదలకు అయితే అత్యంత అవసరము. పూర్వమిళ్ళ అనేది మా నియోజకవర్గంలో అన్నిటికన్నా పెద్ద మండలము. ఆ మండలానికి అంతా రెడ్డిసే. ఆ పూర్వమిళ్ళ మండలంలో అయినా చైర్మన్, మండలాధ్యక్షురాలు, మళ్ళీ వైస్ మండలాధ్యక్షురాలు వారు ఇచ్చారు సార్, గౌరవించారు. సామాజిక న్యాయం సార్. రైట్. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నుంచి కడపకు ఏమన్నా చేయాలంటే రాజశేఖరుడికి పేరు వస్తుంది, రాయలసీమకు ఏం చేయాలన్నా రాజశేఖరుడికి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఇంతవరకు కడప జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు చంద్రబాబు నాయుడు అనేది వాస్తవం సార్. గతంలో మీరు కడపకు వచ్చి ఉండొచ్చు మీరు. ఇప్పుడు కడప రోడ్లు ఎలా ఉన్నాయి సార్ అని నేను మీకు అడుగుతున్నా. నేను 46వ సంవత్సరంలో ఉన్నా, అనేక సార్లు నేను కడప వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది సార్? చాలా అద్భుతమైన మార్పు. సూపర్ 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 డూపర్ సార్. కరెక్ట్. మన కడప అలా అభివృద్ధి చేసింది సార్. కరెక్ట్. కడపలో మేము ఊహించలేదు సార్. కడపలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సార్ మనకు వచ్చింది సార్. బద్వేల్లో అయితే సెంచురీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ వచ్చింది సార్. అవును. పులివెందలు అయితే మెడికల్ కాలేజ్ వచ్చింది సార్. చంద్రబాబు నాయుడు ఏమిచ్చాడు సార్? ఏమన్నా ఇచ్చాడా కడపకు రాయలసీమకి ద్రోహి ఎవడన్నాడంటే చంద్రబాబు నాయుడు సార్. సంక్షేమము అభివృద్ధి అనేది కడప జిల్లాలో ఎవరు చిన్నపిల్లని అడిగినా చెప్తుంది సార్. అలాంటి రూపురేఖలు మార్చిన స్కూళ్ళు కానీ, అమ్మఒడి కానీ, ముసలోళ్ళకు పెన్షన్ కానీ అన్నీ ఎవరు ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరు సార్. 175 సీట్లకు 175 సీట్లకు వన్స్ మోర్ పులివెందల నుంచి అక్కడ వరకు సార్. ఈ నీచమైన మనస్తత్వాలు, ఇంత కుతంత్రాలు చేసి ఎవరేం చేసినా కూడా, ఎన్ని కుతంత్రాలు చేసినా మన అన్నని ఎవరు ఏం చేయలేరు. మన అన్న పేరు చెప్తేనే పిల్లోళ్ళ కానించి పెద్దోళ్ళ వరకు అందరూ నమస్తే పెట్టి మాకే జగనన్న సీఎం కావాలనుకుంటున్నారు. రైట్. యానాదయ్య గారు టీటీడీ బోర్డు సభ్యులు వారు మాట్లాడారు. కడపకు ప్రజాప్రస్థానం, ప్రజల యొక్క ప్రస్తావన అంటే ఈ జిల్లా నుంచి ఈ దేశానికే, ప్రపంచానికే ఒక దిక్కుచూచిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం మా వాదన కాదు, మా విధానం అని, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అనేవాళ్ళు బలహీన వర్గాలకి ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు చేసినటువంటి ఎంతో సీనియర్లు ములాయం సింగ్ యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్ లాంటి యోధాన యోధులు మా వర్గాలకు చెంది ముఖ్యమంత్రులు చేసిన రాష్ట్రంలో కూడా బీసీలు అంటే 2-3 కులాలే కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పూసల, దొమ్మర, పిచ్చుగుంటల లాంటి చిన్న కులాలు 139 బీసీ కులాలని వారందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యులు చేసి మీ సామాజిక వర్గాలకి ఏం కావాలనో మీరే నిర్ణయించుకునేటువంటి ఒక ఆలోచన విధానంతో సామాజిక న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాదు, ఏదో కులాల వారీగా 139 బీసీ కులాలకి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేవలం కుల కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లే కాదు, ఈరోజు అత్యున్నతమైనటువంటి రాజ్యసభలో ఈరోజు 4 బీసీలకి రాజ్యసభ అవకాశం, ఒక ఎస్టీకి రాజ్యసభ అవకాశం కల్పించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. సామాజిక న్యాయం అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గాలను రాజ్యసభకు పంపించారు తప్ప ఎప్పుడైనా ఒక మత్స్యకారుని కానీ, ఒక యాదవులు కానీ, ఒక ఎస్టీని కానీ, ఒక చిన్న సామాజిక వర్గాల్ని పార్లమెంట్లో కూర్చోబెట్టినటువంటి చరిత్ర ఎప్పుడు మనం వినలేదు కూడా, చూడలేదు కూడా. ఇదే కాదు, ఈరోజు శాసన మండలి అంటే వాళ్ళ వర్గాల్లో టికెట్ రాని వారికి, వాళ్ళ సామాజిక వర్గాలకి న్యాయం చేశారు తప్ప ఈరోజు ఒక వడ్డెర కానీ, వడ్డీలు కానీ
మత్స్యకారులు కానీ చిన్న చిన్న సామాజిక వర్గాలకి ఈరోజు 18 మందిని శాసన మండలిలో శాసనాలు నిర్ణయించే కాడ బీసీలను కూర్చోబెట్టి ఈరోజు మార్కెట్ యార్డు ఎప్పుడైనా రిజర్వేషన్ చూసామా? ఒకే 2-3 వర్గాలు తప్ప లేనటువంటి పరిస్థితిలో ఈరోజు అగ్రవర్ణానికి చెందినటువంటి అనేక మంది ఈ అధికారం రావడానికి ఎంతో కష్టపడినా ఈరోజు సామాజిక న్యాయం జరిపి సామాజిక న్యాయంగా అన్ని వర్గాల అభివృద్ధి చెందితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ఏ కులమైనా రాజకీయంగా ఎదకపోతే ఆ కులం నశించుతుంది అనేటటువంటి అంబేద్కర్ వాదాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇదే నాయి బ్రాహ్మణులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మీ తోకలు కత్తిరిస్తానని అన్నారు. దానికి ప్రత్యక్ష నేనే సాక్ష్యం మీరే అని నేను ఆ వీడియోలో చూశాను కాబట్టి అడుగుతున్నా మేము. నేనే ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు దేవాలయాల్లో గత 75 సంవత్సరాల స్వాతంత్రంలో దేవాలయాల్లో చౌరవృత్తి చేసేటటువంటి నాయి బ్రాహ్మణులకి మీకు దేవాలయాలకు సంబంధం లేదు, ఉద్యోగ భద్రత లేదని అంటే చర్చలకు పిలిచి చంద్రబాబు నాయుడు గారు అమరావతి సచివాలయానికి చర్చలకు రమ్మని మేము చర్చలకు పోతే చర్చల్లో మీకు అవకాశం కల్పించమని ఎండోమెంట్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారిని కలసమంటే డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రి మీడియా సాక్షిగా అయ్యా మేము తలనీలాలు తీసే నాయి బ్రాహ్మణులకి ఉద్యోగ భద్రత కానీ కనీసం ఆ వెంట్రుకల్లో మా జీవితాలు కడుపెట్టుకొని ఉన్నామంటే మీకు ఆ దేవాలయాలకు సంబంధం లేదు, దేవాలయాలు అడుగు పెడితే తోకలు కత్తిరిస్తా, అసలు సచివాలయం లాంటి దేవాలయంలో మిమ్మల్ని అడుగు పెట్టనిచ్చింది ఏముందని ఇంకొక మాట మాట్లాడితే మమ్మల్ని కొట్టే విధంగా మాట్లాడినటువంటి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అహంభారపూరితమైనటువంటి చంద్రబాబు నాయుడికి ఆయనకు ఆయన కొడుక్కి తోకలు ఉన్నాయి. అప్పుడు కత్తెరలని మా నాయ బ్రాహ్మణుల దగ్గర ఉన్నాయి. ఆ కత్తెరలకు పదును పెట్టి తోక ఉన్నట్టు చంద్రబాబు నాయుడు కత్తిరించడంలో పాత్ర నాయ బ్రాహ్మణులు వహించారు. అంటే బ్రాహ్మణుల నుంచి నాయ బ్రాహ్మణుల నుంచి మత్స్యకారులకి ఎస్టీలో చేరుస్తానని హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఆ హామీని వైజాగ్లో అడిగితే మీ చర్మం తీస్తా అనేటువంటి మాట్లాడినటువంటిది చంద్రబాబు నాయుడు. అంటే బీసీలు అంటే ఆయనకు ఓట్లేసేటటువంటి వ్యక్తులుగా చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు అయితే బీసీలు అంటే బ్యాక్ బోను, ఈ సమాజానికి మూల పురుషులు, వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చెందాలని ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒకే ఒకటి మా సామాజిక వర్గము అదే చంద్రబాబు నాయుడు గారు అవమానించారు, దేవాలయాలు అడుగుపెట్టినది అన్నాడు. ఈరోజు ఒక అంబేద్కర్లా రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు దేవాలయాల్లో 5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్క దేవాలయం పాలక వర్గంలో నాయి బ్రాహ్మణ్ణి అంటే ఈరోజు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల చరిత్రలో తిరుమల లాంటి దేవాలయ పాలకవర్గంలో నాకే కాదు ఈ రాష్ట్రంలో 1180 దేవాలయ పాలకవర్గంలో 1180 మంది నాయ బ్రాహ్మణుల్ని పాలకవర్గ సభ్యులు చేసి అంటే ఆ దేవాలయంలో నిన్నటి వరకు సేవకులుగా కనీసం గుళ్ళు చేస్తూ వాయిద్యం చేస్తూ సేవకులుగా అవమానాలకు గురైనటువంటి సేవకులని ఈరోజు అదే దేవాలయంలో పాలకవర్గంలో కుర్చీలేసి కూర్చోబెట్టి సేవకులను పాలకులు చేసిన చారిత్రాత్మకమైనటువంటి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అంటే సన్నిధి గొల్లని టీటీడీ దేవుని తలుపులు తెరిచి మొదటి దర్శనం, చివరగా దేవాలయం తలుపులు మూసేది కూడా సన్నిధి గొల్లలకు ఉన్నటువంటి దాన్ని కూడా ఓర్వలేక చంద్రబాబు నాయుడు తొలగిస్తే శాశ్వత హక్కు కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా జీవో ఇచ్చి సామాజిక న్యాయం అంటే నిరూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీనివాసులు గారు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్. మన అభినవ అంబేద్కర్ గారు సంస్కరణల విప్లవవాది, మన ప్రియతమ నేత జగనన్న మనకు ఈ రిజర్వేషన్లు నిమ్న స్థాయి వర్గాలకు కేవలం కొంతమందికే కాదు, ఎవరైతే అర్హత కలిగి ఉంటారో, ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉంటారో, ఎవరైతే దోపిడీకి గురై ఉంటారో అలాంటి వ్యక్తులను ప్రతి ఒక్కరికి ప్రతి స్కీము ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన ప్రియతమ నాయకులు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికి మేము 1,57,00,000 మందికి 27,000 కోట్ల రూపాయలు మా కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల రూపంలో ఎస్సీ లబ్ధిదారులకు అందజేశాము జగనన్న ద్వారా. మా జాతి ఎస్సీ ఈరోజు ముందందులో ఉంది. అది విద్యాపరంగా కానీ రాజకీయంగా కానీ అది జగనన్న సలవే. అందుకు మేము ఎప్పుడు ఆ జన్మంతో అతనికి రుణపడి ఉంటాము. జై జగన్. రైట్. వేణుగోపాల్ నాయక్ గారు ఎస్టీ సార్. గతంలో నుంచి ఈ పదవులు అనేది నేను ఏ పొద్దు చూడలేదు సార్. రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు ఒక రెడ్డి నాయక్ అని ఒక మినిస్టర్ ఉన్నాడు గతంలో.
మా నాయకు మా గొప్ప అంటే రాజశేఖర రెడ్డి తర్వాత ఈరోజు టీటీడీ బోర్డ్ డైరెక్టర్ ఒక ఎస్టీకి సభ్యుడు మా జీతంలో మా నాయన కానీ మేము ఇంతవరకు ఇనలేదు సార్. మా ఫాదర్ కూడా ఎంపీటీసీ సార్. కానీ ఈరోజు శ్రీశైలం బోర్డు డైరెక్టర్ కూడా ఒక ఎస్టీకి ఇచ్చారు సార్. ఈరోజు రీసెంట్గా నిన్న ట్రైకాట్ చైర్మన్ సురేంద్ర బాబు అని రాయచోటి అన్నమయ్య జిల్లా అబ్బాయికి ఇచ్చారు సార్. కానీ ఈరోజు మేము కానీ మా పార్టీలో కానీ వీళ్ళు మాకన్నా వెనకొచ్చినారు, వీళ్ళు పదవిలో ఉన్నారు కాదు, మాకు ముఖ్యమంత్రి జగన్ సార్ కావాలని మా ట్రైబల్ 32 లక్షల మంది కాసుకొని ఉన్నారు సార్. ఈరోజు యూనివర్సిటీ ట్రైబల్కే ఈరోజు మాకు యూనివర్సిటీ పెద్దపీట వేయడం, ట్రైబల్ ఓన్లీ ట్రైబల్కే యూనివర్సిటీ ఇవ్వడం చాలా సంతోషం సార్. టీడీపీ గవర్నమెంట్లో మాకు హీనంగా చూసినారు సార్. ఈరోజు కాలర్ ఎగరేసి ఈరోజు మేము బతుకుతున్నాం సార్. ఈ గవర్నమెంట్ లో బతుకుతున్నాం సార్, వాస్తవంగా చెప్తున్నాం. లీగల్ సెల్ కన్వీనర్ గారు రాఘవరెడ్డి గారు ఇన్ని చెప్తున్నారే, ఇవన్నీ అమలు చేసేదానికి సాధ్యమేనా అని అనిపించింది సార్ నాకు. ఫస్ట్ నవరత్నాలు కానీ ఈ ప్రోగ్రాము ఇది తీసుకొచ్చినప్పుడు ఇన్ని పథకాలు సాధ్యమా అని చెప్పి అనిపించింది. కానీ అవి చేసి చూపించినటువంటి ముఖ్యమంత్రి అంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే సార్. ఏ విషయంలోనైనా కూడా. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫలానా నేను చేశాను అని చెప్పుకునేదానికి ఇప్పుడు ప్రజలు ఇంతమంది చెప్తున్నారు. ప్రజలే చాలు చర్చకు కానీ సవాళ్ళకు కానీ సిద్ధంగా ఉన్నారు. మేము ఫలానా పని చేసినాము, ఫలానా పథకం పెట్టినాము, ఫలానా వారికి ప్రయోజనం కలగజేసినాము, ఫలానా ప్రాంతానికి న్యాయం చేసినాము అనే ఎటువంటిది వాళ్ళకు చెప్పుకునేదానికి ఏదైనా ఒకటి ఉంటే బహిరంగంగా రెడీగా ఉన్నామని కూడా మేము చెప్తా ఉన్నాం. రాయలసీమకు హైకోర్టు రాకుండా ఈ రోజుటికి కేసులు వేసి ఇంత దరిద్రంగా అడ్డుకుంటున్నటువంటి వ్యక్తి రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబే. ఏ విషయంలో కూడా నీటి ప్రాజెక్టులు కాదు, అన్ని విషయాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా కడపకు ఒక సింగిల్ నయా పైసా విదిలించలే. మేము పోయి అడిగితే ఏమండి అని అంటే మీరు నాకు ఓట్లు వేసినారా? లేదు కదా. నన్ను గెలిపించినారా? లేదు కదా. మీరు ఓట్లు అయిన వాళ్ళకి మీకెందుకు ఇస్తామన్నారు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతాన్ని చూడలే, అన్ని ప్రాంతాలు నావే అనుకున్నారు. అదే కడపకు మీకెందుకు ఇవ్వాలా అన్నారు. కానీ ఈరోజు కుప్పం ఏ విధమైన పరిస్థితిలో ఉందో, ఎంత డెవలప్ చేశారో చూడండి. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మధ్య తేడా గమనించాల్సిన విషయం అన్నమాట. ఈ సిద్ధం అనేది ఏ విధమైన నిదానం ఎత్తుకున్నామో ఆ సిద్ధం 175కు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం సీఎం చేసుకునేదానికి అందరూ కూడా కృషి చేయాలా. మంచిగా ఏదైనా జరిగిన విషయాన్ని జరిగినట్టుగా కూడా చూపించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఫలానా పథకం పెడుతున్నాం, ఫలానా పథకం ద్వారా ఈ విధంగా లబ్ధి పొందుతున్నారు అని ప్రతి ఒక్కరు సామాన్య ప్రజలు చెప్తా ఉంటే ఈనాడుకు కనీసం కళ్ళు కబోదుల మాదిరి ఉన్నారు. రైట్. ఇక రఘునాథ్ రెడ్డి గారు సామాజికవేత్త. 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నవాడిని. ఎందుకోసం అంటే అనుభవం బాగా ఉందని భ్రమపడినవాడిని. కానీ ఆ తర్వాత 2019 నాటికి వచ్చేసరికి జగన్ గారిలో పాదయాత్ర కారణంగా ప్రజలతో ఇంటిగ్రేట్ కావడం కారణంగా మనం ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ని చూసాం. తనలో ఒక చాలా గొప్ప పరివర్తన కానీ లేకపోతే ఇంకా ప్రజలతో మమేకం కావడం వల్ల ఆయన విజన్ అర్థమైన తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమని భావించడం జరిగింది. ఆ రోజులో నేను ఒక ప్రశ్న ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వేయదలుచుకున్నా. అది నాకు నేను వేసుకున్న ప్రశ్న కూడా. అదేమంటే నేను మా వాడికి ఎప్పుడు మా పాపకి ఎప్పుడు షూస్ కట్టి లేకుంటే కనుక స్కూల్కి సిద్ధం చేసిన పని ఎప్పుడు నేను చేయలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ఎలాంటి సాక్స్ కావాలి, ఎలాంటి షూస్ కావాలి, లేకపోతే ఎలాంటి యూనిఫామ్ కావాలి అని ఇంత జాగ్రత్తగా చేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసినాడంటే ఇట్ ఈస్ సంథింగ్ చాలా గొప్ప అద్భుతం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. అంతగా కేర్ అండ్ కన్సర్న్ ఒక ముఖ్యమంత్రికి ఉండడం అనేది మనం ఊహించలేనంత గొప్ప విషయం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. అని మీరు గమనించండి, ఏ విద్యార్థినో దగ్గరికి తీసుకుంటున్నప్పుడు లేకుంటే ఏ పెన్షన్ ఒక వృద్ధురాలని దగ్గర తీసుకుంటున్నప్పుడు ఆ మనిషిలో ఒక మానవీయ దృక్పథం కళ్ళల్లో కనిపిస్తుంది, అణువణువుగా కనిపిస్తుంది. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డిని కేవలం ఒక ముఖ్యమంత్రిగా కాదు, ఒక సోషల్ ట్రాన్స్ఫర్మేషన్కు
చాలా పెద్ద సోషల్ ట్రాన్స్ఫర్మేషన్కు రంగం సిద్ధం చేస్తున్న వ్యక్తిగా చూడాలని చెప్పేసి నా అభిప్రాయం. నేను గత 20 ఏళ్ళుగా యానాదయ్య గారిని చూస్తూ ఉన్నాను. ఆయన ఒక రంగంలో పనిచేస్తూ ఉన్నారు, మేము ఒక రంగంలో పనిచేస్తూ వచ్చాం. యానాదయ్య గారు ఈరోజు టీటీడీ బోర్డు సభ్యుడు కావడం అంటే ఎంత పెద్ద మార్పుకు చిహ్నమని మనం భావించాలి. ఎందుకంటే అది చిన్న విషయం కాదు టీటీడీ బోర్డులోకి అలా తీసుకుపోవడం అనేది. మీరు గమనించే ఉంటారు, ఇన్ఫోసిస్ సుధామూర్తి గారిని ఏ స్థానంలో కూర్చోబెట్టారో మన యానాదయ్య గారిని కూడా అదే స్థానంలో కూర్చోబెట్టారని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. మాట్లాడినా. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, మహిళలకు అగ్రపీఠ వేశారు. మహిళ ఎక్కడ ఆనందంగా ఉంటుందో అక్కడ ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉండి నమ్మే మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు. 56 కార్పొరేషన్లు వస్తే దాంట్లో సగం మహిళలకు ఇచ్చారు, డైరెక్టర్లు సగం మహిళలకు ఇచ్చారు, ఏదైనా కానీ మహిళలకు విలువ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు లాగా బీసీలు ఏం పనికొస్తారు, ఎస్సీలు ఏం పనికొస్తారు, నాయి బ్రాహ్మణులు ఏమో పనికొస్తారు, ఆడవాళ్ళు ఏమిటికి పనికొస్తారు అనుకునే మనిషి కాదు మన జగనన్న. ఆడవాళ్ళు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఆయన ఇన్నేళ్ళు మా కోసం బటన్ నొక్కినారు మేము నొక్కామనే ఆనందంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వెంటే ఉంటారు. ఆయన నమ్మినట్లు బ్యాక్ బోర్డ్ మేము. దేశంలో ఇంకా మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చినారు. కానీ ఒక్క జగనన్న మాత్రం 2019లోనే 33% మహిళలకి కేటాయింపులు జరిపి అసెంబ్లీలో కూర్చోబెట్టినారు ఈరోజు. అదేవిధంగా కూడా మహిళా ఔన్నత్యాన్ని చాటుతూ ప్రతి కార్పొరేషన్, ప్రతి నామినేటెడ్ పోస్టులో కూడా ప్రతి దాంట్లో 50% మహిళలకి, 49% కూడా కాదు 50% మహిళలకి ఉండాలి అని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నామినేటెడ్ కాంట్రాక్ట్లలో సైతం ఖచ్చితంగా కూడా ఒక దేవాలయాల్లో సైతం మహిళలను అగ్రభాగాన నిలబెట్టి డీబీటీ సిస్టమ్ ద్వారా నేరుగా మహిళలకి వారి యొక్క సాధికారతను చాటుకునే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తూ ఉన్నారు. నిజంగా సార్ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. కరోనా సమయంలో మనందరికీ తెలుసు ఎటువంటి భయంకరమైన విపత్కర పరిస్థితులు ఉన్నాయో. అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రాష్ట్ర ప్రజలను గౌరవ ముఖ్యమంత్రి ఆదుకున్నారో అదేవిధంగా గల్ఫ్ నుంచి సుమారు 45,000 మంది వస్తే వాళ్ళందరికీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఎక్కడి నుంచి ఇచ్చినా వాళ్ళకి ఉచిత బస్సులు పెట్టి వాళ్ళ స్వస్థలాలలో క్వారంటైన్ పెట్టి ఉచిత క్వారంటైన్ పెట్టి వాళ్ళకు ఉచిత భోజనం పెట్టి వాళ్ళందరికీ ఎన్నో సదుపాయాలు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా మన ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా అక్కడ గల్ఫ్లో ఉండే సమస్యలకు పరిష్కరించడానికి అక్కడ కోఆర్డినేట్స్ పెట్టి ప్రతి నిమిషం అనునిత్యం గల్ఫ్ సమస్యలపైన అక్కడ సమస్యలను పరిష్కరించిన రాష్ట్రం భారతదేశంలో ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సార్. సామాజిక న్యాయం అంశం మీద మనకి ఈ మధ్యకాలంలో కొంతమంది వచ్చారు పెయిడ్ ఆర్టిస్టులు. ఒక అమ్మాయి వచ్చింది తెలంగాణ నుంచి. ఆమె వచ్చేసి మొన్నటి వరకు నేను తెలంగాణ బిడ్డనని చెప్పేసి వీడికి వచ్చి ఇంకొక మాట మాట్లాడుతోంది. వీరు ఏం డెవలప్మెంట్ జరగలేదు, ఏమీ లేదు అని చెప్పేసి. నేను ఒక మాట చెబుతున్నాను, ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోంది. దీనికి ఎగ్జాంపుల్గా మన నాయక్ గారు చెప్పారు, గిరిజన యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో వచ్చినటువంటిది. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు చాలా తక్కువ ఉండేటివి. ఇప్పుడు దాదాపుగా 12 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి జిల్లాలో ప్రతి పేదవాడు ఖచ్చితంగా ఆరోగ్యం పొందాలని చెప్పేసి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీను ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఆయన కడుతున్నాడు కూడా. ఈ మధ్యకాలంలో నేను పులివెందులు పోయినప్పుడు చూశాను, అది ఆసుపత్రి లేకుంటే ఇంద్రభవనమా అని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటించి ఆయన అందరినీ అభివృద్ధి చేస్తే ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎలక్షన్లలో ఎవరికి భయపడకుండా ఖచ్చితంగా ఎలక్షన్లకు పోతారనేది నేను చెబుతున్నాను. ఈ విషయం ఎవరికైనా ఏ రాజకీయ నాయకుడికైనా వర్తిస్తుంది. ఎస్సీ సామాజిక వర్గం భారతదేశంలో 43 కోట్ల మంది ఉన్నారు. మన రాష్ట్రంలో 30% పైన చిలుకున్నారు. కానీ ఎప్పుడు రాజకీయాలు ఎప్పుడు వచ్చినా కూడా, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఒక ఓట్ బ్యాంక్గా మాత్రమే చూసేవాళ్ళు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఓట్ బ్యాంకు కాదు, వాళ్ళు
నా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ నా వాళ్ళని చెప్పిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్తున్నానంటే గత మానవులు ఎవరైనా కూడా రాజ్యాంగ పదవి అనుభవించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారని చెప్పినాడు. అదే ఎస్సీ కులంలో పుడితే ఎస్సీ కులంలో పుట్టాలా, రాజకీయంగా పనిచేస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకు కడప జిల్లాలోనే ఎప్పుడు కూడా నేను 96 నుంచి రాజకీయాల్లో ఉన్న స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నా, ఎప్పుడు కూడా కడప జిల్లాలో 7 నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన దాఖలాలు ఏ ముఖ్యమంత్రి లేదు. ఎస్సీలకు మాత్రమే. ఎస్సీ సామాజిక వర్గము ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ వెంటనే మాత్రమే ఉంటుంది. రైట్ జయసింహ గారు, ఇది 2019లో రిలీజ్ అయిన క్యాలెండర్ రావాలి జగన్ కావాలి జగన్ అని. ఇందులో నవరత్నాలు ఉన్నాయి. వీటిని అక్షరాల నిజం చేసి అంతకు మించి సేవ చేసిన జగన్ గారి గురించి మాట్లాడడానికి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నేను ఆకాశవాణిలో పనిచేస్తూ రోజు నా గలం 5 లక్షల మంది వింటారు, కానీ జగన్ గారి గురించి ఈ పథకాల గురించి మాట్లాడే అవకాశం నాకు లేదు ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పుడు. అందుకని కేవలం వారం క్రితమే జగన్ గారి స్టార్ క్యాంపెయినర్ అవ్వాలని నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు మీ అందరి ముందర మీ అందరి సమక్షంలో మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మా పల్లెలోనే చూశాను. పిల్లలు చెప్తున్నారు, ట్యాబ్స్ ఇస్తున్నారు, నాడు నేడు స్కూల్స్లో అభివృద్ధి చేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం, వీటన్నిటికీ అందరూ వ్యతిరేకించారు. ఈ రోజుకి కూడా కొన్ని మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్ ఛానల్స్ ఈ అభివృద్ధి పథకాలు ప్రజలకు అందకూడదని చాలా కుట్రలు చేస్తున్నారు, అబద్ధాలను నిజం చేయడానికి ట్రై చేస్తున్నారు. వీటన్నిటినీ అడ్డుకొని నేను కూడా ఉడతా సాహెబ్ నా గొంతు విప్పాలని నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ రోజు కష్టంగా ఉంది. ఎంత కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంటారు, అలాంటి ఉద్యోగం అంత సులభంగా ఎందుకు వదిలేశారు? సార్ 12 సంవత్సరాలు చేశాను, ఆకాశవాణి కడప కేంద్రంలో చేశాను. లాస్ట్ 5 ఇయర్స్లో అంటే 2019లో జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే 2014 to 2019 వర్స్ట్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్, ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు 2014 నుంచి 19 వరకు. 19లో జగన్ గారు క్యాంపెయిన్ చూసి వస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ నిజంగా ఇంత బాగుంటుందని అయితే నేను అనుకోలేదు. నేను ఒక దళితుడిని అయ్యండి నేను ఈరోజు నా ఉద్యోగానికి రాజీనామా చేసి ధైర్యంగా ఏ పోస్టు లేదు, ఏ పదవి లేదు ఉండగలనంటే కేవలం సమాజం నవనిర్మాణం. ఈరోజు ఈ ప్రభాస్థానంలో సాక్షి టీవీ గారు, కొమ్మినేని శ్రీనివాస్ గారు నాకు అవకాశం ఇవ్వడం, ఇట్లాంటి గొప్ప వాళ్ళతో అన్ని సామాజిక న్యాయం సామాజిక వర్గాల వారందరితో, యానదయ్య గారు అయితేనేమి, సార్ గారు అయితేనేమి, వీళ్ళందరితో పాటు నాకు ఇక్కడ కూర్చోడానికి అవకాశం ఇచ్చారంటే కేవలం జగనన్న పరిపాలన, జగనన్న పథకాలు, జగనన్న సంక్షేమం, మీరందరూ కూడా నాకు స్ఫూర్తి. సామాజిక న్యాయం అన్నిటికంటే ముఖ్యంగా జనవరి 19 విజయవాడలో ఆవిష్కరించిన అంబేద్కర్ గారి విగ్రహం, అది 206 అడుగులు ఎత్తులో ఉంది, 125 అడుగుల కాంస్య విగ్రహం. కేవలం విగ్రహాలు పెట్టడమే కాకుండా దాని కింద ఒక పెద్ద యాంఫీ థియేటర్, ప్రజా మైదానం. దాంట్లో అంబేద్కర్ గారు ఏం చేశారు, ఎలా మనకు రాజ్యాంగాన్ని నిర్వహించారు, కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకే కాదండి, అందరికీ హక్కులు కల్పించారు అంబేద్కర్. ఆ విషయం అందరికీ అర్థం కావాలని జగనన్న గారి సంకల్పం. 19 ఎకరాలండి విజయవాడ సెంటర్లో. ఆ సైటే 3,000 కోట్లు కాస్ట్ చేస్తుంది, కానీ అక్కడ ఎంతో డబ్బులు సంపాదించవచ్చు. కానీ కేవలం అంబేద్కర్ గారి ఐడియాలజీ, వారి భావజాలం అందరికీ తెలియాలని ఒక గొప్ప ఉద్దేశంతో నేను కాదు అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నానని జగన్ గారు అంటున్నారు. ఈరోజు జగన్ గారు అడుగుజాడల్లో నడుస్తానని నేను అంటున్నాను. 2004లో రాజశేఖర రెడ్డి గారు నిమ్న వర్గాల వాళ్ళని తలెత్తుకునేలా చేస్తే ఈరోజు సార్ గారు చెప్పినట్టు జగన్ గారు కాలర్ ఎగరేసేటట్లు చేస్తున్నారు. చెప్పిన మాట ఇచ్చిన మాట నెరవేర్చిన వాడే జగన్ అనేది ఈరోజు. అందుకనే ఆ నెరవేర్చినాడు కాబట్టి ప్రజల్లోకి మళ్ళీ ధైర్యంగా రాగలుగుతున్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. జగనన్న గారు మన కడపలో మన ఎమ్మెల్యే గారిని డిప్యూటీ సీఎంగా చేయడం, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అంజాద్ బాషా గారిని చేయడం, చాలా మైనారిటీస్ పెద్దపీట వేయడం. గత ప్రభుత్వంలో ఒక మైనారిటీకి మంత్రి పదవి రాలేదు చాలా కాలం. ఈసారి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. సరే, ఈసారి టికెట్లు కూడా చాలా తక్కువ ఇస్తున్నారు వేరే పార్టీలు. మైనారిటీస్కి చాలా పెద్ద పీట ఇస్తున్నారు ఈ పార్టీ వాళ్ళు. అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి మీరు విన్నట్టు అందరికీ పెద్ద పీట ఇస్తున్నారు. అందుకు నేను జగనన్న గారిని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. అదే కాకుండా ఒక డాక్టర్గా నేను ఏం చెప్పగలుగుతానంటే, ఒక జబ్బు వస్తే దానికి పర్మనెంట్ పరిష్కారం చూడాలి. అది
ఒక ఉదాహరణగా జగన్ గారి మంచి మనస్సు, ఒక విజనరీ లీడర్ లాగా ఎలా చేశారో నేను చెప్పగలుగుతాను. ఒకటి ఉద్దానం పలాసలో వాళ్ళకి నీటి సమస్య వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఎలా చేశారంటే ఒక వైఎస్ఆర్ సుజలాధార అని ఒక ప్రాజెక్ట్ చేసి ఆ మంచినీటి తీసుకురావడం వల్ల 150 కిలోమీటర్ల దూరం నుంచి 150 కిలోమీటర్ల దూరం నుంచి ఆ మంచి ప్రాజెక్ట్ నీళ్ళు తీసుకురావడం వల్ల ఆ ఏరియాలో ఒక ఎస్సీలే, బీసీలే, ఎస్టీలే, మైనార్టీ కాకుండా ప్రతి ఒక్కరికి మేలు జరిగేటట్టు చేశారు. అలాగే ఒక రీసెర్చ్ సెంటర్, వైఎస్ఆర్ హెల్త్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టించి ప్రతి ఒక్కరికి లాభం అందించేటట్టు చేశారు. అది భారతదేశంలోనే మొట్టమొదటి రీసెర్చ్ సెంటర్. ఇట్లాంటి విషన్ ఉన్న లీడర్లు మనకు చాలా అవసరం. 17 మెడికల్ కాలేజీలు ఇప్పటిదాకా మన ఆంధ్రప్రదేశ్లో 11 మెడికల్ కాలేజీ ఉన్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీ ఒకేసారి రావడము, 8,000-9,000 కోట్లు దానిపైన ఖర్చు పెట్టడము, మనకు 2,500 మెడికల్ సీట్స్ పెరుగుతాయి. దీంట్లో ఎస్సీ, ఎస్సీ, మైనారిటీలు, బీసీలు అందరూ పెద్ద భాగంగా ఉంటారండి. 11,000 విలేజ్ క్లినిక్స్ స్టార్ట్ చేయడం జరిగింది. 1,126 పిహెచ్సిలు, 526 అర్బన్ క్లినిక్స్ చేయడం జరిగింది. అలాగే 11,000 పైగా వైద్య శిబిరాలు చేయడం జరిగిందండి. దీంట్లో ఫ్రీ టెస్టులు, ఫ్రీ మందులు అన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే మన కడప గురించి చెప్పాలంటే క్యాన్సర్ హాస్పిటల్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ రిమ్స్కి తీసుకురావడం జరిగింది. అలాగే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, పుష్పగిరి ఐ హాస్పిటల్, ఇవి కాకుండా చిన్న చిన్నవి నేను లండన్లో జాబ్ చేసినప్పుడు చూసిన ఇవన్నీ సైకియాట్రీ హాస్పిటల్ కూడా మనకు ఇప్పుడు రిమ్స్లో తీసుకురావడం జరిగింది. కడపలో మన రిమ్స్లో. దాంతోపాటు ఇంకో చిన్నది ఉంది, డ్రగ్ టీ అడిక్షన్ సెంటర్. అది ఉండడం చాలా మంచిది. ఎవరికి తెలియదు కానీ నేను యాజ్ ఎ డాక్టర్ చాలామంది పేషెంట్స్ చూస్తాను. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆల్కహాలిక్స్ను, డ్రగ్ అడిక్ట్స్ను తీసుకురొచ్చి వీళ్ళని ఎట్లా మంచి చేయాలని చెప్తారు. నేను మన ఆంధ్రాలో ఒకే ప్లేస్లో ఉండేది అది. అట్లాంటిది ఇప్పుడు మన రిమ్స్లో కడపలో సొంతంగా రావడము, చాలామంది లాభపడతారు ఈ ప్రాజెక్ట్స్తో. సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను మన జగనన్న మమ్మల్ని గుర్తించి మహిళా సాధికారతకు పెద్దపీట వేసి నన్ను కార్పొరేషన్లో కోఆప్షన్ మెంబర్గా నాకు పదవి ఇచ్చి మినిస్టర్లతో, మేయర్ గారితో, కార్పొరేటర్లతో సన్మానంగా కూర్చోబెట్టిన ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి. అదే విధముగా చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఎస్సీ వాళ్ళు స్నానాలు చేయరు, ఎస్సీ పిల్లలు చదవలేరు, వాళ్ళకు ఏమి రాదు, ఏమి తెలియదని చెప్పాడు. మరి జగనన్న గవర్నమెంట్లో అదే నా కూతురు బీకామ్ ఎల్ఎల్బి చదివించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. మరి చదివించలేని పరిస్థితిలో నేనుంటే నా కూతురిని హైదరాబాద్ కామినేని కిమ్స్ హాస్పిటల్లో నా కూతురిని బీకామ్ చదివి బిఎస్సి చదివించి తర్వాత తెనాలిలో ఎంఎస్ చేయించి ఇప్పుడు బెంగళూరులో నా కూతురు మరి లెక్చరర్గా పనిచేస్తుందంటే మరి దాని ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదే. మరి ఎస్సీ వాళ్ళు చదవరని చెప్పినారు కదా, ఇప్పుడు బెంగళూరులో నా కూతురు ఎంఎస్సి చేసే పిల్లలకు ఇంగ్లీష్లో పిల్ల క్లాసులు చెబుతా ఉంది. మరి చదవలేరని చెప్పిన ఈయనకు మరి చదువుతారు, వీరిని ఎంతవరకైనా పైకి తీసుకురావాలా, మరి మహిళలకు పెద్దపీట వేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇంకా ఇంటి స్థలాలు ఇస్తారని చెప్తే ఇక్కడ నుంచి మీరు 7 రోడ్ సర్కిల్ చూసింటారు, అక్కడి నుంచి మన కలెక్టరేట్ వరకు జనాలు లైన్లో నిలబడుకున్నారు. ఇంటి స్థలాలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పిన, అమ్మ ఎవరు ఎక్కడికి రావద్దండి, మీ ఇంటి దగ్గరకే ఇంటి స్థలం కోసం మీ అర్జీలు తీసుకునే దానికి వాలంటరీ వస్తాడని ఆ రోజు అన్న చెప్పాడన్న. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎవరే కానీ అర్జీ తీసుకొని ఏ ఆఫీసులు చుట్టూ తిరగలేదు, ఎలాంటి అవినీతి జరగలేదు. ఇలాంటి ప్రభుత్వం మన రాష్ట్రంలోనే కాదు దేశమంతా రావాలంటే మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలన్న. 2024 వన్స్ మోర్ వైసీపీ, నో మోర్ టీడీపీ అన్న. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోటికి హాలిడే ట్రిప్స్కి వెళ్తుంటాను. నా అలవాటు అది గత 30 ఏళ్ళ నుంచి. ఈ 4-5 ఇయర్స్లో ఆంధ్ర రాష్ట్రం వదిలి నేను ఎక్కడ వెళ్ళలేదు. అంటే అరకు వ్యాలీ, మొన్న ఈ మధ్యనే ఆ స్కూల్ను చూపించారు, అది నేను 3 ఇయర్స్ బ్యాకే చూశాను అనమాట. అక్కడ నుంచి జీ మాడుగుల అని చెప్పేసి ఒక ట్రైబల్ ఏరియా ఉంది. జీ మాడుగుల నుంచి ఒక పైకి హిల్ స్టేషన్ పైకి నేను వెళ్తే అక్కడ ఒక స్కూల్ చూశాను నేను. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు నేను ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నానా అనిపించేంతగా ఆ స్కూల్ అక్కడ డెవలప్ చేసింది. స్కూల్కి ఎదురుగా చూస్తే కనీసం ఒక 20-30 ఇళ్ల కంటే ఎక్కువ లేదు. ఇంతమంది పిల్లలు ఉన్నారమ్మా, ఎక్కడి నుంచి వచ్చారంటే కిలోమీటర్లు నడిచి వచ్చేసారన్నా అని చెప్పేసి అక్కడ నిన్నటికి మొన్న అంటే మారేడుమిల్లి దగ్గర గుడిసె అనే ఒక ప్రాంతం ఉంది. గుడిసె దగ్గరికి వెళ్ళాను నేను.
మొన్ననే ఒక 1 వీక్ బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక స్కూల్ చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే అది దాని పక్కనే 2 కిలోమీటర్ల ఏరియాలోని ఏజెన్సీ ఏరియా అది. అలాంటి ఏరియాల్లో కూడా ఈరోజు నాడు నేడు కింద స్కూళ్ళు వెలిసాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి. నెక్స్ట్ 2019 ముందు అవుట్ సోర్సింగ్ జాబ్ ఇవ్వాలంటే సమ్ రెడ్డి ఆయన దగ్గర పోయి కాలు పెట్టుకొని సార్ నా పోస్ట్ చేపాను. అలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. రోస్టర్ ప్రకారం ప్రతి ఉద్యోగం పాయింట్ పద్దని గూగుల్లో చూసా సార్ నేను లేదు సార్ గూగుల్ అంటే అవుట్ సోర్సింగ్ జాబ్ ఫిలిప్ అంతే, ఎవరి దగ్గర ఫోన్ అవసరం లేదు, ఫిలప్ చేస్తారు ఖచ్చితంగా. దానిలో అట్లాంటి ఫ్రాడ్ లంచం లేదు. గతంలో లక్షలు దోచుకున్న టీడీపీ ప్రభుత్వం నాకు తెలుసు సార్. అది ఒక 2-3 దగ్గర 5 సంవత్సరాలు తిరిగాను పోస్ట్ కోసం, ఎవరు ఇవ్వలే, డబ్బు అడుగుతారు. అలాంటి నీచమైన పాలన నుంచి చల్లటి గాలి వీచే సముద్రం లాంటి పాలనలోకి వచ్చాం సార్ మనం. అది గమనించాలి. ప్రతి యువతకు చెప్తున్నాను, ఎక్కడ లంచగొండితనం లేదంటే ఎగ్జాంపుల్ అవుట్ సోర్సింగ్ జాబ్సే. వెరీ గుడ్. ఉద్యోగ సమస్య గురించి మాట్లాడారు కాబట్టి పట్టభద్రుల అన్ఎంప్లాయ్మెంట్ రేటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 27% ఉంటే జగన్ గారి ప్రభుత్వంలో 23% దిగింది. తర్వాత జనరల్ అన్ఎంప్లాయ్మెంట్ 6% ఉండేది, ఇప్పుడు 4% అయింది. ఇన్ని వేల పథకాలు, ఇన్ని వేల మందికి పథకాలు ఇస్తూ ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నా మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే జగన్ ప్రభుత్వం 70,000 కోట్ల అప్పు తక్కువ చేసింది. అంటే ఇంత డబ్బులు ఇచ్చి 4,12,000 కోట్ల డబ్బులు జనాలకి ఇచ్చిన అప్పు మాత్రం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కంటే తక్కువ చేసింది. అందరూ గమనించాలి, యూత్ ముఖ్యంగా గమనించాలి. ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్ అవ్వాలి. అదే మన జగన్ కోరుకుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిన్నాడని చెప్పడంలే, పంచుతున్నారని చెప్పి ఏడుస్తున్నారు ప్రతిపక్షాలు. మీరు గమనించాలి. ఇది అంటే ఎక్కడ అవినీతి చేయలేదనే అర్థమవుతుంది. సో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు 2 బటన్లు ఒత్తుతామా బూతులలోని కాసుకొని కూర్చో ఉన్నారు. ఎప్పుడు 70-80 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇంటి పట్టాలు ఇప్పుడు మాకందరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఆ ఇంటి పట్టాలు మాకు వచ్చాయి. అందరూ చాలా మంది చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. కానీ కుల మతాలు లేకుండా పార్టీలకు అతీతంగా పనిచేస్తూ అంతకుముందు గతంలో వీళ్ళు మన పార్టీనా కాదా అని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా రామ్మ అనేసి మన నాయకులు జగనన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. మన ఎమ్మెల్యేలు, మన లోకల్ ఎమ్మెల్యేలు. కాబట్టి మనం జగనన్న వదిలిన బాణాలు మనము. సామాజిక న్యాయానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా మా ఇడుపులపై పంచాయతీని పులివెందుల కాన్స్టిట్యున్సీని తీసుకోవచ్చు సార్. మాకున్న ఇప్పుడు ఇడుపులపై పంచాయతీలో ఉన్న సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎస్సీ సామాజిక వర్గానికే ఇచ్చారు. దాని తర్వాత మా వేంపల్లి మండలంలో ఉన్న సర్పంచ్కు ప్లస్ మరియు ఎంపీపీకి అవకాశంగా ఉన్న ఎస్టీకి ఎస్సీకి అవుట్ ఆఫ్ ది బాక్స్ జనరల్ కేటగిరీ దాంట్లో ఉన్నా కూడా దాన్ని ఎస్సీకి కేటగిరీలో ఉన్నా కూడా దాన్ని ఎస్సీకి కేటాయించి దాన్ని చేశారు. అదే విధంగా పులివెందుల మెయిన్ అనుకుంటారు కానీ ఇది ఏదైనా అగ్రవర్ణాల డామినేటెడ్గా ఉంటుంది అనుకుంటారు కానీ అలాంటి దాంట్లో ఉన్న ఒక మార్కెట్ యార్డ్ ప్రతిష్టాత్మకమైన మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఒక ఎస్సీ గారైన గోటూరు చిన్నప్ప గారికి ఇచ్చారు. ప్రసిద్ధ మామూలుగా పులివెందుల మున్సిపల్ చైర్మన్ గారికి అయినా కూడా వరప్రసాద్ గారని వడ్డర్ కమ్యూనిటీ వారికి ఇచ్చారు. ఇంకా ఇప్పుడు యానదయ్య గారు చెప్పినట్లు ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్న గండి చైర్మన్గా ఉండేదానికి ఫస్ట్ ఆఫ్ ద కైండ్ టైప్లో ప్రతి దేవస్థానంలో నాయి బ్రాహ్మణ్ని బోర్డు మెంబర్లుగా పెట్టుకునేదాన్ని మా దాంట్లోనే ఇంట్రొడ్యూస్ అయింది సార్. ఒక 10 ఉద్యోగాలు ఇవ్వాలంటే కంపల్సరీగా ఒక 7 పోస్ట్ కంపల్సరీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వాలి అనేది జగన్ సార్ యొక్క ఇంటెన్షన్. మనం కంపల్సరీ ఆ సామాజిక న్యాయం అనేది పాటించాలనేది తూచా తప్పకుండా పాటించే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. గిరిజనులు, తాండా వాళ్ళు ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక బియ్యానికి పోవాలంటే ఒక అగ్రకుల డీలర్ దగ్గరికి వెళ్ళాలి. డీలర్ దగ్గరికి వెళ్తే వీళ్ళు పట్టు చేసుకుని పోయే లోపల వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు, మూసేస్తారో తెలియదు. ఆటో బాడిగలకే సరిపోయేది ఆ ఉచిత బియ్యం ఇచ్చినా కూడా. ఈరోజు అదే ట్రైబల్ ఇంటికి ఆ బియ్యం ఉదయాన్నే ఒక బండి వచ్చి వాళ్ళకి బియ్యం ఇస్తున్నారు. అదేవిధంగా పింఛన్ ఇవ్వాలంటే ఒక విలేజ్ సెక్రటరీ ఇచ్చి ఇంటికాడ ఊర్లో చెట్టు కింద ఎక్కడో కూర్చొని 200-300 కమిషన్ తీసుకొని వాళ్ళు ఆ టయానికి ఉంటే ఇస్తాడు, లేదంటే అతను అక్కడ నాటుకోడి కోయించుకొని మందాగి ఆ డబ్బంతా వేసుకొని వెనక్కి వచ్చేవాడు. టీడీపీ హయాంలో, గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో అలా జరిగేది. ఇప్పుడు అవ్వాతాతలకు కానీ ఎవరికైనా విడోస్ కానీ పింఛన్ వచ్చే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగికి జీతం పడక ముందే
తెల్లారితే 5 గంటలకు ఈరోజు పింఛన్ అందుకుంటున్నారు. అది ఏ కులమైన కావచ్చు, కానీ కాకపోతే గిరిజనులు ముఖ్యంగా అటవీ ప్రాంతంలో వాళ్లకు ఇబ్బంది పడే వాళ్ళు 5 గంటలకే ఇండ్ల కాడ వాలంటీర్ తీసుకెళ్లి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజకీయ సాధికారత కోసం కృషి చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని గుండెల మీద చేయేసి చెప్పడానికి మీరు సిద్ధమా? సంక్షేమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సింహభాగం, అగ్రభాగం అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని గుండెల మీద చేసుకొని చెప్పడానికి మీరు సిద్ధమా? ఇదే విషయాన్ని ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పడానికి స్టార్ క్యాంపెయినర్లుగా మారడానికి మీరు సిద్ధమా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజకీయ ప్రముఖులు, అలాగే ఆయా రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు అందరికీ ధన్యవాదాలు. ఇది మనం కడప వేదికగా చర్చించుకున్నటువంటి సమసమాజం నవనిర్మాణం అనే అంశంపైన ప్రజాప్రస్థానం. రేపు మరో జిల్లాలో మరో ప్రత్యేకమైన వేదిక పైన మరో ప్రత్యేకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.